బైబిల్లో నెహెమ్యా గ్రంథంలో పేర్కొనబడిన యెరూషలేము ప్రాకారపు 10 గుమ్మాలలో ఫౌంటైన్ గేట్ ఒకటి. దీనిని తెలుగులో దార యొక్క గుమ్మము లేదా బొగ్గ గుమ్మము అని అంటారు. ఇది యెరూషలేము గోడకు ఆగ్నేయ దిశలో పెంట గుమ్మమునకు సమీపంలో ఉండేది. ఇది గీహోను ఓట మరియు సిలోయాము కోనేరులకు అతి దగ్గరగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. నెహెమ్యా కాలంలో దీనిని మిస్పా ప్రాంతపు అధిపతి అయిన కొల్హేజే కుమారుడు షల్లూము బాగు చేశాడు. గిహోను ఓట సిలోయాము కోనేరుల్లో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. దీని ఆత్మీయ అర్థం మనం పరిశీలిద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 38 వచనాలు పరిశీలిస్తే, యూదులు జరుపుకునే పర్ణశాలల పండగ రోజు చివరి రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు చెప్పారు. ఈ పండగలో యాజకులు సిలోయాము కోనేరు నుండి నీటిని తెచ్చి బలిపీఠం మీద పోసే ఆచారం ఉండేది. ఇది అరణ్యములో దేవుడు తమ పితరులకు బండ నుండి నీరు ఇచ్చి దాహం తీర్చిన జ్ఞాపకార్థం చేసేవారు. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని ప్రభు చెప్పారు. ఇది శారీరక దాహానికి సంబంధించింది కాదు, ఆత్మీయ దాహానికి సంబంధించింది. 38వ వచనం, నా యందు విశ్వాసముంచువాడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాటలు చెప్పారు. జీవజల నదులు అంటే పరిశుద్ధాత్మ అని యోహాను గారు స్పష్టంగా వివరించారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ ఆత్మ విశ్వాసులందరికీ కూడా అనుగ్రహించబడుతుంది అని చెప్పడానికి ఈ విషయాన్ని ప్రస్తావించారు. పరిశుద్ధాత్మునికి గుర్తులు కొన్ని ఉన్నాయి. పావురం, నీరు, నూనె, అగ్ని, వస్త్రం, ఇలాగా ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మునికి గుర్తులు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో చూస్తే దేవుని మందిరం నుండి ప్రవహించే ఒక అద్భుతమైన జీవనది గురించి వివరించబడింది. 6వ వచనం నుండి 9వ వచనంలో చూస్తే ఈ నది ఎడారి గుండా ప్రవహించి మృత సముద్రంలో కలుస్తుంది. దీనివల్ల కలిగే మార్పులు ఉప్పు నీరు మంచినీరుగా మారుతుంది. ఈ నది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ సమస్తం కూడా బ్రతుకుతాయి. జలసరాలు మరియు చేపలు విస్తారంగా పెరుగుతాయి. నది తీరంలో ఎప్పుడూ కాపునిచ్చే చెట్లు మొలుస్తాయి. వాటి ఆకులు స్వస్థతకు ఉపయోగపడతాయి. ఈ నది పరిశుద్ధాత్మకు మరియు సువార్తకు ప్రతీక. పరిశుద్ధాత్ముని అభిషేకంతో నింపబడిన మన జీవితంలో ఉన్న ప్రతి ఆందోళన, చింత, దిగులు, భయం, నిరుత్సాహం, బలహీనత, వ్యాధి అన్నీ తొలగిపోయి నూతనమైన ఉజ్జీవం మనలో కలుగుతుంది.